యూత్‌నంతా కూడా ఎవరు కిడ్నాపులు చేస్తున్నారో అర్థం కాక జేడీ, కేడీ ఇద్దరు ఆలోచిస్తూ ఆ కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. డబ్బుల కోసమే కనుక కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికి ఫోన్ కాల్స్ వచ్చి ఉండేటివి. అంటే డబ్బుల కోసం అయితే కాదు. కిడ్నాప్ చేస్తున్నప్పుడు ఏ ఒక్క క్లూ కూడా వదలడం లేదంటే ప్రొఫెషనల్సే ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తూ ఉండాలి. మరి వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కావటం లేదు అని జేడీ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జేడీ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పటంతో అలాగే సార్ అంటూ జేడీ, కేడీ, కిరణ్, రమ్య అక్కడికి వస్తారు. ఏంటి సార్ అని అడగటంతో ఆ కేసు ఎంతవరకు వచ్చింది అని సాధు నాయక్ అడుగుతూ ఉంటారు. అదే సార్ మొత్తం డీటెయిల్స్ చెక్ చేస్తున్నాం అని జేడీ చెప్తుంది. ఇదిగో ఈయన డిప్యూటీ కలెక్టర్ నీకు తెలుసు కదా అని సాధు నాయక్ చెప్పటంతో తెలుసు సార్, గ్లాడ్ టు మీట్ యూ అని జేడీ అతన్ని పలకరిస్తూ ఉంటుంది. ఏమీ లేదు, ఇతని కొడుకు రాత్రి నుంచి కనిపించటం లేదు, ఎవరో కిడ్నాప్ చేశారని అనుకుంటున్నారు, నువ్వే ఎలాగైనా సరే కాపాడాలి. ఇదిగో ఇతనేమో ఈయన కొడుకు కృష్ణతో పాటు ఉన్న ఫ్రెండ్ ప్రకాష్ అని అక్కడున్న ఇంకొకతన్ని సాధు నాయక్ చూపిస్తూ ఉంటారు. ఇంకోవైపు మీనన్ అందరినీ కిడ్నాప్ చేసి చూడండి, మీలో ఎవరు ఎక్కువ అరుస్తూ భయపడతారో వాళ్ళు ముందుగా లోపలికి వెళ్తారు. నేను మీ ఆర్గాన్లన్నింటినీ కూడా అమ్మేస్తాను. ఇప్పుడు డాక్టర్లు వచ్చి మీకు సర్జరీలు చేసి ఆర్గాన్స్ తీసేసుకుంటాం. తర్వాత చచ్చిపోతారు. మీలో ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఎవరైతే ఎక్కువగా అరుస్తూ భయపడతారో వాళ్ళే వెళ్తారు అని చెప్తూ ఉంటే, ఇదిగో మీరెవ్వరూ అరవడం లేదు కాబట్టి నేనే మిమ్మల్ని భయపెట్టేస్తాను. నేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాను అని ఇదిగో నువ్వు వెళ్ళాలి అని ఒక అబ్బాయిని పంపించేస్తాడు. దాంతో మిగతా అందరూ కూడా భయంగా చూస్తూ నోరు తెరవకుండా కుయ్ అనకుండా కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటారు. సర్జరీ పూర్తయిపోయిన తర్వాత చనిపోయిన ఆ అబ్బాయి బాడీని బయటికి తీసుకొస్తారు. దాంతో ఒక అమ్మాయి గట్టిగా కేకలు పెట్టడంతో నెక్స్ట్ నువ్వే, ఎందుకంటే గట్టిగా అరుస్తూ భయపడ్డావు కదా అని మళ్ళీ ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్తారు. తర్వాత అసలు నిన్న రాత్రి కిడ్నాప్ అయితే కనిపించకపోతే ఇప్పటి వరకు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు అని జేడీ అడగటంతో, అంటే మా వాడు అప్పుడప్పుడు ఇలా 2 డేస్ తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు, అలాగే ఇప్పుడు కూడా వెళ్ళాడని నేను చెప్పలేదమ్మా. కానీ ఈ ప్రకాషే ఎందుకో చాలా భయపడిపోతూ ఎందుకైనా మంచిది పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పారు. అందుకే నేను కూడా ఇలా కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను అని ఆ డిప్యూటీ కలెక్టర్ చెప్తారు. ప్రకాష్ అసలు ఏం జరిగిందో చెప్పు అని జేడీ అడగటంతో, ఏమీ లేదు మేడం, మేము ఇద్దరం కలిపి రాత్రి డ్రైవ్‌కి వెళ్ళాలని కార్‌లో వెళ్ళాము. కాకపోతే అక్కడ సర్వీస్ రోడ్డు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను ఇక్కడే డ్రాప్ చేసేసి నువ్వు ముందుకు వెళ్ళి వెయిట్ చేయి అని చెప్పాడు. కృష్ణ అక్కడే దిగిపోయాడు. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. ఎంతసేపటికి రాకపోయేసరికి ఏం జరిగిందో అని మళ్ళీ ఆ ప్లేస్‌కి వెళ్ళి చూశాను. అక్కడెక్కడా కూడా కృష్ణ కనిపించలేదు మేడం. అందుకే నేను కిడ్నాప్ చేశారేమో, అయ్యాడేమోనని ఇలా కంప్లెయింట్ ఇవ్వమని చెప్పాను అని చెప్పటంతో, జెడీ ఇప్పుడు ఏంటి చాలా ఆలోచిస్తున్నావే అని సాధు నాయక్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమీ లేదు సార్, ప్రకాష్ ఇలా అబద్ధాలు చెప్తూ ఉంటే నేను కేస్‌ని ఎలా సాల్వ్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. సార్, నేను చెప్తున్న విషయం విని మీరు అస్సలు భయపడకండి. కొన్ని రోజులుగా అబ్బాయిలు, అమ్మాయిలు యూత్ అంతా కూడా కిడ్నాప్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళే మీ కృష్ణని కూడా తీసుకువెళ్ళి ఉంటారు. మరి ఈ ప్రకాష్ ఏమో సగం నిజం, సగం అబద్ధం చెప్తే నేను ఎలా మీ అబ్బాయిని కనిపెట్టగలను చెప్పండి అని జేడీ అడగటంతో, అసలు ఎందుకు ప్రకాష్ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు? ఆ నిజాలేంటో చెప్పు అని డిప్యూటీ కలెక్టర్ అడుగుతూ ఉంటారు. మేడం, నేనేం అబద్ధం చెప్పటం లేదు మేడం అని ప్రకాష్ అంటే, మరి ఓఆర్ఆర్ రోడ్డు ఉండగా మీరు సర్వీస్ రోడ్డు కింద ఎందుకు వెళ్లారు? నాకు దాని గురించి వివరం చెప్పు అని జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో కృష్ణ, ఏమీ లేదు మేడం, మేము ఎప్పుడూ అదే రూట్‌లో వెళ్తూ ఉంటామని అబద్ధం చెప్తాడు. చూడు మళ్ళీ నువ్వు అబద్ధమే చెప్తున్నావు. నేను ఇలా ప్రశ్నిస్తున్నప్పుడు నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావు. అక్కడ జరిగినట్లుగా చెప్తేనే నేను కృష్ణని కాపాడగలను. నువ్వు లేట్ చేసే ప్రతి క్షణం కృష్ణ ప్రాణాలకి ప్రమాదం అవుతుంది అని జేడీ చెప్పటంతో, మేడం అది అని నసుగుతూ ఉంటారు. చూడు నేనేమీ అనుకోను, నువ్వు ముందు చెప్పు అని కృష్ణ వాళ్ళ ఫాదర్ డిప్యూటీ కలెక్టర్ కూడా బతిమలాడటంతో, సరే మేడం చెప్తానని ప్రకాష్ అంటాడు. చూడు నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను చెప్పు అని జేడీ అంటుంది. ఏమీ లేదు మేడం, మా ఫ్రెండ్ ఒకడు సర్వీస్ రోడ్‌లో ఆ టైంలో మంచి ఫిగర్లు ఉంటారని చెప్పటంతో కృష్ణ బలవంతం పెట్టాడు. అందుకే అని చెప్తూ ఉంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు.
ప్రకాష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, రే మనం సర్వీస్ రోడ్డు గుండా వెళ్తున్నాము. అక్కడ ఫిగర్లు ఉంటారని మనోడు చెప్పాడు కదా, ఈరోజు ఏదో ఒక ఫిగర్ని చూడాల్సిందే అని కృష్ణ బలవంతం పెట్టడంతో ప్రకాష్ వద్దని చెప్తున్నా కూడా కృష్ణ వినకపోవటంతో సర్వీస్ రోడ్డు గుండా వెళ్ళి ఉంటారు. అక్కడ ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. హాయ్ బాయ్స్ అంటూ ఆ అమ్మాయి రావటంతో, ఏంటి నీ పేరేంటి అని కృష్ణ అడుగుతాడు. నా పేరు సిల్కీ, ఏంటి వస్తావా అని అడగటంతో, వస్తాను వస్తాను, రా నాతో పాటి నువ్వే వచ్చేసేయ్ అని కృష్ణ అంటే, లేదు లేదు, ఇక్కడ నాకు తెలిసిన రూమ్ ఉంది, అక్కడికి మాత్రమే నేను నిన్ను తీసుకువెళ్తాను, అలాగైతేనే గంటకి 10,000 అని చెప్పటంతో, అలాగేనని ప్రకాష్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా కృష్ణ వెళ్ళి ఉంటాడు. రే నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను పని పూర్తి చేసుకువస్తానని వెళ్ళినవాడు ఎంతసేపటికి రాకపోయేసరికి ప్రకాష్ ఆ గది దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కృష్ణ కానీ సిల్కీ కానీ ఎవరు ఉండరు. ఇది మేడం జరిగింది అని చెప్పటంతో, అయితే ఆ ప్లేస్ దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్ళు అని జేడీకేడి కిరణ్ రమ్య వెళ్తారు. ఇదే మేడం ఆ రూము, ఇక్కడే మేడం మేము ఆగింది అని ఆ ప్లేసెస్ మొత్తం చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఒక రౌడీ ఇదంతా గమనించుకుంటూ ఉంటాడు. రూమ్ అంతా కూడా క్లియర్గా ఉంది కదా జేడీ, పెనుగులాట కూడా జరిగినట్లు లేదే అని కేదార్ కిరణ్ అడుగుతూ ఉంటే, లేదు ఖచ్చితంగా ఇక్కడ జరిగింది, అదిగో ఆ రక్తపు మరకలు చూశారా అని జేడీ చెప్తూ ఉంటే, అంతకు ముందు రోజు జరిగిన రాత్రి సంఘటన చూపిస్తూ ఉంటారు. సిల్కీ అలా గదికి తీసుకురాగానే ఒక రౌడీ కృష్ణ తలపై కొట్టి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయి ఉంటాడు. సిల్కీ ఇదంతా కూడా ఆ రౌడీతో కుమ్మక్కై చేసి ఉంటుంది, ఇది జరిగి ఉంటుంది అని జేడీ వివరిస్తూ, వెంటనే మనం సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ అన్నీ చూడాలని మొత్తం విజువల్స్ చూస్తూ ఉంటారు. అక్కడ రాత్రిపూట సిల్కీ అనుమానాస్పదంగా నిలబడి ఉండటం ఆ విజువల్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని మనం ఎక్కడో చూసామే అని జేడీ అడగడంతో, మేడం బ్యూటీ గెస్ట్ హౌస్ ఉంది కదా, అప్పుడు మనం 2 సార్లు రైడ్ చేసినప్పుడు ఈ అమ్మాయి దొరికింది మేడం, మనం కొన్ని రోజులు లాకప్లో పెట్టి మందలించి పంపించేశాము అని రమ్య చెప్తుంది. అయితే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని ధాత్రి చెప్తుంది. సరే అక్కడికి వెళ్ళి మనం రైడ్ చేద్దామా మేడం, అప్పుడు సిల్కీ దొరికిపోతుంది కదా అని రమ్య అంటే, ఒకవేళ మనం రైడ్ చేసామనుకో, మనం వెళ్ళిన 5 మినిట్స్ లోపే అక్కడ ఉన్న వాళ్ళకందరికీ కూడా మనం రైడ్ చేస్తున్నట్లు అర్థమైపోతుంది. అప్పుడు సిల్కీ తప్పించుకునే ప్రమాదం ఉంది, మనకంట అస్సలు పడదు, కాబట్టి కస్టమర్ అక్కడికి వెళ్ళి మొత్తం ప్లాన్ ప్రకారం చేయాలి అని ధాత్రి ప్లాన్ చెప్పటంతో, మరి ఇప్పుడు కస్టమర్గా అక్కడికి ఎవరు వెళ్తారు అని అడుగుతూ ఉంటే, ఇంకెవరు నువ్వున్నావు కదా అని జేడీ అంటుంది. జేడీ నేనేంటి వెళ్ళేది, ప్లీజ్ కిరణ్ ఉన్నాడు కదా, కావాలంటే కిరణ్ని పంపించు అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చూడు, ఈ టీంని లీడ్ చేసేది ఎవరు, ఇది చాలా రిస్కీతో కూడుకున్న పని, మరి అలాంటప్పుడు నువ్వే కదా వెళ్ళాలి అని ధాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటే, కిరణ్ రమ్య కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. ఇదిగో నీకోసం రమ్య సెటప్ మొత్తం కూడా తీసుకువచ్చింది, అయినా నన్ను అంత తక్కువ అంచనా ఎలా వేస్తావు, మనం ఇక్కడికి వస్తున్నామని తెలియగానే నేను రమ్యకి ఇన్ఫామ్ చేశాను, ఇదిగో నీకోసం ఆ డ్రెస్సు పువ్వులు కూడా తీసుకువచ్చింది అని డిక్కీలో ఉన్న డ్రెస్సు పువ్వుల్ని చూపిస్తూ ఉంటుంది. జేడీ ఏంటి జేడీ, నేను తప్పదా అని కేదార్ అంటే, తప్పదు, అండర్ కవర్ ఆపరేషన్లలో ఇలాంటివి ఉంటాయని మనం ముందే ప్రిపేర్డ్గా ఉన్నాం కదా అని ధాత్రి రమ్య నవ్వుకుంటూ చెప్తూ ఉంటారు. ఇక కేదార్ ఆ వెరైటీ డ్రెస్ వేసుకొని చేతులకి పువ్వులు చుట్టుకొని రెడీ అయి రాగానే ధాత్రి కిరణ్ రమ్య కేదార్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇదిగో మీరు ఇలా నవ్వుతూ నన్ను ఎగతాళి చేస్తారనే నేను వెళ్ళనని చెప్పానని కేదార్ అంటాడు. కేడీ నువ్వు ఈ డ్రెస్లో కొంచెం వెరైటీగా ఉన్నావు, నాకు నవ్వొస్తుంది, కానీ నవ్వనులే, కానీ తప్పదు, ఇగో ఇయర్ పోడ్స్ చెవులో పెట్టుకో, ఈ పెన్ కెమెరా పెట్టుకో, ఏం చేయాలో తెలుసు కదా, కొంచెం స్టైల్గా వెళ్ళు, భయపడకూడదు, ఆ వాకింగ్ స్టైల్ కూడా చేంజ్ చేయి, ఎందుకంటే ఇక్కడికి వెళ్తున్న వాళ్ళు భయపడకూడదు కదా అని జేడీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. తర్వాత సిల్కీ వాళ్ళ అన్న, ఏంటి సిల్కీ, మనదంతా బాగానే సాగుతోంది కదా, మళ్ళీ ఈ కిడ్నాపులు ఎందుకు చెప్పు అని అడగటంతో, అన్న మనం ఈ దందా చేస్తే వేలు మాత్రమే వస్తాయి, అదే ఈ కిడ్నాపులు చేసి ఒక 4-5 వాళ్ళకి అప్పచెప్పేసామనుకో లక్షల్లో వస్తాయి, తర్వాత మనం దుబాయ్కి వెళ్ళి హ్యాపీగా జీవితాంతం ఉండిపోవచ్చు, ఎందుకు 2 డేస్లో మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం, హ్యాపీగా ఉండేయచ్చు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని మందు కొడుతూ ఉంటుంది. ఈ లోపల కేదార్ ఇక గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి, నాకు సిల్కీ మాత్రమే కావాలి, నా ఫ్రెండ్ చెప్పాడు, ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, నేను ఎంతైనా ఇస్తాను, 1 గంటకి సిల్కీ కావాలని అడుగుతూ ఉంటాడు. జేడీ ఇదంతా కూడా పెన్ కెమెరాలో గమనించుకుంటూ వింటూ ఉంటుంది.